ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించనుంది దర్యాప్తు బృందం. ఇవాళ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీ కోరారు. రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కస్టడీ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. మరోవైపు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద పోలీసులు దాఖలు చేసిన మెమోపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. విచారణ అనంతరం ఈ టెలిగ్రాఫ్ యాక్టుపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతిమల విచారణ 4వ రోజు కొనసాగుతుంది. ఈ విచారణలో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 4గురిని అరెస్టు చేసింది దర్యాప్తు బృందం. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో రిటైర్డ్ ఐజీ కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన్ను విచారిస్తే కేసు పూర్తిగా కొలిక్కి వస్తుందని ఎంక్వైరీ టీం భావిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం నాంపల్లి కోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 2 అడిషనల్ ఎస్పీలను కూడా 4వ రోజు విచారణలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కూడా మరో 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టును దర్యాప్తు బృందం ఆశ్రయించింది. దీంతో జడ్జి రోజు లీవ్లో ఉండడం వల్ల రేపు ఉదయం దీనిపైన విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. 4వ రోజు విచారణలో భాగంగా ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 అడిషనల్ ఎస్పీలు భుజంగరావు కావచ్చు, తిరుపతినిద్దరిని కూడా దర్యాప్తు బృందం వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. మరోవైపు ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి ప్రభాకర్ రావు, ఎస్ఐబిలో చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కూడా అమెరికా నుండి హైదరాబాద్ కు రానున్నారు. వచ్చిన తర్వాత 1-2 రోజుల్లో అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు నేరుగా పోలీసుల ముందు లొంగిపోతాడా, లేకుంటే పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మాజీ ఓఎస్డీ అప్పటి మా టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, తిరుపతన్న, మరోవైపు భుజంగరావు, వీరు ముగ్గురు కలిసి ప్రణీత్ రావుకి ఇచ్చినటువంటి సమాచారంతో ప్రణీత్ రావు మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 3 ఇన్స్పెక్టర్లతో పాటు 2 ఎస్ఐలు, దాదాపు ఎస్ఐబిలో పనిచేసినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి దర్యాప్తు బృందం వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల తర్వాత టెలిగ్రాఫ్ యాక్ట్ను ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను నమోదు చేసేందుకు ఇప్పటికే నాంపల్లి కోర్టులో దర్యాప్తు బృందం ఒక మెమో దాఖలు చేసింది. మెమో పైన నాంపల్లి కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఈ కేసులో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నాంపల్లి కోర్టు ఒకవేళ ఆ మెమోను ఓకే చేసినట్లయితే ఖచ్చితంగా నిందితులందరూ పైన కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని ప్రయోగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రభాకర్ రావు యొక్క పాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి అతను అమెరికా నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అతన్ని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరి పేరు తెరపైకి వస్తుంది. ఎస్ఐబిలో ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి దయానంద రెడ్డి పేరు కూడా ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తుంది. అతను ఎస్ఐబిలో ఓఎస్డీగా దయానంద రెడ్డి కూడా పనిచేసినట్లు ప్రస్తుతం అయితే మాత్రం సమాచారం అందుతుంది. అతన్ని కూడా సుదీర్ఘ కాలం పాటు అతను ఎస్ఐబిలో పనిచేశాడు కాబట్టి అతని పాత్రకు సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. కాబట్టి 1-2 రోజుల్లో మరికొంతమంది అధికారులు కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు యొక్క కస్టడీకి సంబంధించి రేపు నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు 4వ రోజు కస్టడీలో భాగంగా భుజంగరావు తర్వాత తిరుపతి ఇద్దరిని కూడా విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. అధికారులకు సంబంధించినటువంటి విచారణ పూర్తి అయిన తర్వాత అధికారుల చేత చేయించబడ్డ ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు, దీనికి అసలు సూత్రధారులు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారం
వారం రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఒక ఎంపీ, 2 మాజీ మంత్రులతో పాటు ఒక ఎమ్మెల్యే కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం దర్యాప్తు బృందం భావిస్తుంది. కాబట్టి ఈ వారంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారిని కూడా అరెస్టు చేయబోతున్నారా, లేకపోతే కేవలం నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారా అనేది మాత్రం ఫర్దర్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే అధికారుల పాత్రకు సంబంధించి అయితే మాత్రం ఒక అంచనాకు వచ్చారు. ఇక నెక్స్ట్ రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు నాంపల్లి కోర్టులో వేసినటువంటి మెమోకిన నాంపల్లి కోర్టు అనుమతించినట్లయితే ఖచ్చితంగా వీరందరిపైన కూడా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులందరిపైన కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని ప్రయోగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో పివి నరసింహారావు హయాంతో పాటు కర్ణాటకలో జరిగినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత తెలంగాణలో ఇప్పుడు మరోసారి సంచలనం రేకెత్తిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 1-2 రోజుల్లో మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం, మరికొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.